Good morning, everyone. This is Pavni, ట్రైనింగ్ అసోసియేట్ ఫ్రమ్ సిఈడిఎల్ఈ హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్లో మేము ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి కండక్ట్ చేస్తాము. ఇది 11 రోజుల ప్రోగ్రాము. ఈ 11 రోజుల్లో కూడా అసలు మీరు వ్యాపారం అనేది ఎలా పెట్టుకోవాలి, మీరు చేయాలనుకునే వ్యాపారానికి ఆహ్, ఎలాంటి సపోర్ట్ మీకు దొరుకుతుంది, అండ్ మీరు చేసే బిజినెస్ ఏదైనా కానీ ప్రెజెంట్ మార్కెట్‌లో వర్కౌట్ అవుతుందా లేదా? అంటే ఈ 11 రోజుల ప్రోగ్రామ్‌లో మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే మ్యాన్ టు మ్యాన్ సర్వీస్ అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడంతా ఆన్‌లైన్ వచ్చిన తర్వాత మనం ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్ డిస్‌ప్లే అనేది ఎలా పెట్టుకోవాలి? అండ్ మనం చేసే బిజినెస్‌కి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది? డేటా కలెక్షన్ అనేది ఎలా చేసుకోవాలి? బిజినెస్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి? అండ్ బిజినెస్ ఐడెంటిఫికేషన్, ప్రొడక్ట్ ప్రమోషన్స్ అనేవి ఎలా చేసుకోవాలి? అండ్ మీరేదైనా ఫుడ్ ప్రాసెసింగ్‌లో ట్రైనింగ్ తీసుకోవాలి అని అనుకుంటే, మేము ఈ ఈడీపీ ప్రోగ్రామ్‌లో కంప్లీట్‌గా 5 బాడీస్ గవర్నమెంట్ నుంచి మీకు సెషన్స్ అనేవి తీసుకుంటారు. అందులో ఫుడ్ ప్రాసెసింగ్‌కి సంబంధించి సీఎఫ్టీఆర్ఐ అని ఉంటుంది. అందులో ఎన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు అన్న దాని గురించి మీకు సీఎఫ్టీఆర్ఐ సెషన్స్‌లో చెప్తారు. అండ్ మిల్లెట్‌లో మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్. ఇందులో మీకు మిల్లెట్‌లో మీరేదైనా ఇంక్యుబేటర్‌గా వెళ్ళాలనుకున్నా, మిల్లెట్స్‌లో మీరేమన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నా, ఐఐఎంఆర్ అన్నది మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది. ప్యాకేజింగ్ ప్రతి ప్రొడక్ట్‌కి కూడా ప్యాకేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డిస్‌ప్లే చేసే ప్రొడక్ట్‌కి కస్టమర్ ఫోకస్ అనేది వెళ్ళాలి అనంటే ప్యాకేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐఐపి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ నుంచి మీకు ఫ్యాకల్టీ వచ్చి ఒక ప్రొడక్ట్‌కి ప్యాకేజింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి రకమైన ప్యాకేజింగ్‌లు బావుంటాయి అనని చెప్పి మీకు చెప్తారు. అందులో మీరేమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఇండస్ట్రీస్ పెట్టాలి అని అనుకుంటే, ఎన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేవి మనం పెట్టొచ్చు అన్నది ఐఐపి ప్రోగ్రామ్‌లో మీకు చెప్తారు. అంటే ఎంఎస్ఎంఈలో మీరు ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ గానీ, సర్వీస్‌లో గానీ ఏ బిజినెస్ పెట్టాలి అని అనుకున్నా, ఏ స్కీమ్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు, ఎంత సబ్సిడీలొస్తాయి, లేడీస్‌కి ఏ రకమైన స్కీమ్స్ ఉన్నాయి, ఏ రకంగా మీకు ఎంఎస్ఎంఈ అనేది సపోర్ట్ చేస్తుంది అన్నది ఎంఎస్ఎంఈలో మీకు కవర్ చేస్తారు. ఇంకొకటి అపేడా ఎలాంటి ప్రొడక్ట్ అయినా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఆ ఎక్స్‌పోర్టింగ్ అన్న దాని గురించి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏదైనా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి వేరే కంట్రీస్‌కి అని అనుకుంటే, అపేడా అనేది మీరు ఏ రకంగా మీకు సపోర్ట్ చేస్తుంది అన్న విషయం గురించి అపేడా సెషన్స్‌లో చెప్తారు. అండ్ ఇప్పుడు మనకి ఆల్రెడీ లోన్ ఉంటే లోన్ వస్తుందా? రాదా? అండ్ ఒక లోన్‌కెళ్ళాలి అని అనుకుంటే ఎలాంటి డాక్యుమెంట్స్ మనకి రిక్వైర్మెంట్ ఉంది? ఇలాంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు ఎవరైతే రిటైర్ బ్యాంకర్స్ ఉన్నారో వాళ్ళొచ్చి మీకు బ్యాంకింగ్ గురించి అవేర్‌నెస్ అనేది ఇస్తారు. అండ్ మీరు బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే మీకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి అవసరం. సో, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో మీ బిజినెస్ దేని మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించిన అంటే ఎంతవరకు బడ్జెట్ మనం పెట్టాలనుకుంటున్నాము, ఏ రకమైన బిజినెస్ అవన్నీ కూడా మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో పెడితేనే మనం బ్యాంక్‌లో సబ్మిట్ చేయడానికి కుదురుతుంది. సో, అలాంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎలా చేసుకోవాలన్నది చార్టర్డ్ అకౌంట్ వచ్చి మీకు ఆ రోజు సెషన్ చెప్తారు. ఇలా 11 రోజులు 11 మంది ఫ్యాకల్టీ వచ్చి అసల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి అని చెప్పేదే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. డేస్ ప్రోగ్రామ్ తర్వాత మనం ఓరియంటేషన్ కూడా ఇస్తాము. మీన్స్ ఇండస్ట్రియల్ విజిట్ ఉంటుంది. ఆ రోజు మీకు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ గూడా ఉంటుంది. ఆహ్, ఏవైతే ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయో ఇండస్ట్రీస్ అక్కడికి విజిట్‌కి తీసుకెళ్ళిన తర్వాత మీకు సీఈడీ గురించి బ్రీఫ్ ఇచ్చి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఇది 11 డేస్ ట్రైనింగ్ తర్వాత 1 డే ఓరియంటేషన్ సెషన్ ఉంటుంది మీకు. దాన్ని ఇండస్ట్రియల్ విజిట్ అని గూడా అంటారు. దీంతో పాటు మనం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తాము. ఈఎస్‌డిపి ప్రోగ్రామ్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్. ఇందులో ఏంటి అంటే మీకు ఆహ్, లైక్ ఇప్పుడు మనం ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో క్యాండిల్ మేకింగ్ ప్రోగ్రామ్, అండ్ సోప్ మేకింగ్ ప్రోగ్రామ్, అండ్ మిల్లెట్ ప్రోగ్రామ్స్, మష్రూమ్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తాము. అండ్
మీరు ఏదైనా ప్రోగ్రామ్ మాకు పలానా స్కిల్ మేము నేర్చుకోవాలని అనుకుంటున్నాము. దాని ప్రకారంగా మాకు ట్రైనింగ్ ఇస్తారా అంటే అలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇస్తాము. మీకు 20+ స్పైసెస్ అంటే మసాలా స్పైసెస్ వీటి గురించి మేము అవి మీరు పొడులు ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి 5 డేస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఇదంతా అప్‌కమింగ్ ప్రోగ్రామ్స్. సోలార్‌తో వెజిటబుల్స్ అనేవి డీహైడ్రేషన్ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి 2 డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. రెసిన్ ఆర్ట్ అని రియల్ ఫ్లవర్స్‌తో మనం కీ చైన్స్, ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఎలా తయారు చేసుకోవచ్చు అన్న దాని గురించి కూడా 2 డేస్ ప్రోగ్రామ్ ఉండింది. సో, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌తో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నామనమాట. అప్‌కమింగ్ ప్రోగ్రామ్స్, ఆల్రెడీ చేసిన ప్రోగ్రామ్స్ గురించి ఇప్పుడు చెప్పాను. సో, మీలో ఎవరికైనా మాకు పలానా దాని గురించి మేము నేర్చుకోవాలనుకుంటున్నాము, దాని గురించి మీరు ట్రైనింగ్ ఇస్తారా అనంటే అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తాం.